బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో శాంతోని ఫిరాలో మేము ఉంటున్న హోటల్ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతోని క్యాపిటల్ సిటీ ఫిరాలో అయితే మేము ఫస్ట్ స్టే అయిపోతున్నాము. సో ఎయిర్పోర్ట్కి మాకు క్యాబ్ అయితే హోటల్ ద్వారా మేము బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా 1 వీక్ బిఫోరే మేము హోటల్ వాళ్ళకి booking.comలో మెసేజ్ అండ్ అలాగే ఈమెయిల్ కూడా చేశాము. మేము శాంతోని ఎన్నింటికి రీచ్ అవుతాము అండ్ ఎంతమంది ఉన్నాము, మా ఫ్లైట్ నెంబరు అండ్ మా లగేజ్ ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ పెట్టి మాకు ఒక క్యాబ్ అయితే పికప్కి అరేంజ్ చేయమని చెప్పాము. స్టిల్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అందుకే ఎయిర్పోర్ట్ దిగగానే మా నేమ్తో ప్లకార్డ్ పట్టుకొని అక్కడ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. సో అక్కడ మాకు టైం వేస్ట్ అవ్వకుండా ఈజీ అయిపోయింది. అండ్ క్యాబ్ దిగగానే మా కోసము హోటల్ వాళ్ళ పర్సన్ కూడా అక్కడ మా కోసం వెయిట్ చేస్తూ అండ్ మా లగేజ్ అవన్నీ తీసుకొని మాకు హోటల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాడు. యాక్చువల్గా సమ్మర్లో అంటే మనకి నైట్ టైం దిగినా కానీ ప్రాబ్లం ఉండదు. బట్ వింటర్ టైంలో ఏంటంటే 5కి 6కి మనకు చీకటి అయిపోతుంది కదా. సో అందులో నైట్ టైము కొత్త ప్లేస్, మనకి ఏరియా ఎలా ఉంటుందో ఐడియా లేదు. సో పిల్లలతో నైట్ టైం వెళ్ళాలంటే చాలా ట్రబుల్గా ఉంటుంది. కానీ హోటల్ వాళ్ళతో మేము క్యాబ్ అరేంజ్ చేసుకోవడము, ఇలా పర్సన్ వచ్చి తీసుకెళ్ళడం, నిజంగా వాళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, స్ట్రీట్లో ఎవ్వరూ లేరు. సో మేము ఇప్పుడు రీచ్ అయింది కూడా 9:30 అంతే అవుతుంది. అప్పటికి అసలు స్ట్రీట్స్ అన్ని, షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఎవ్వరూ లేరు బయట. సో ఈ పర్సన్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వెళ్తున్నాము. లేదంటే మేము హోటల్ రూట్ కనుక్కొని వెళ్ళాలంటే డెఫినెట్గా తప్పిపోయే వాళ్ళము. ఆ స్ట్రీట్లో పక్కన అక్కడక్కడే తిరుగుతుంటాం కానీ ఎంత గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కానీ ఆ హోటల్కి అయితే రీచ్ అయ్యే వాళ్ళం కాదు. వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కొన్ని ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకుంటున్నాము. ఎందుకంటే డే టైంలో మళ్ళీ ఒకసారి హోటల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏంటి బ్యాక్ అనేది అన్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటున్నాము. బట్ నైట్ టైం మాకు అంతగా క్లియర్ కనిపించలేదు. ఈ పర్సన్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సేఫ్గా అయితే రీచ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ ఆ స్టెప్స్ అన్ని నడుచుకుంటూ హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము స్టే చేయబోతుంది అయితే అతినా లగ్జరీ సూట్స్. ఫిరాలో అయితే చాలా హోటల్స్ ఉన్నాయి. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఉన్నాయి. సో మేము అతినా లగ్జరీ సూట్స్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఫిరాలోనే ద బెస్ట్ స్టార్ హోటల్ అనమాట. సో ఈ క్రెడిట్ అంతా మా వారిదే. సో తనే ఈ హోటల్స్ ఏవి బాగుంటాయి అండ్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉండాలి. సో అందుకే ఈ అతినా లగ్జరీ సూట్స్ అయితే బుక్ చేసుకున్నాము. హోటల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ రిసెప్షనిస్ట్ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంది. మా డీటెయిల్స్ అన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మా పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ తీసేసుకుంది. అండ్ అయితే రూమ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మాకు టుమారోకి బ్రేక్ఫాస్ట్ది ఒక ఫామ్ అయితే ఇచ్చి ఫిల్ చేయమని చెప్పారు. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత తన్ని దగ్గరుండి మా రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి అండ్ కీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసి లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. లోపలికి ఎంటర్ అవ్వగానే మాకైతే ఈ హోటల్ బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కేవ్ హౌస్ లాగా డిజైన్ చేశారు. యాక్చువల్గా రియల్ కేవ్స్ అయితే కాదు, బట్ కేవ్ హౌస్ లాగా డిజైన్ చేశారు. ఇదైతే మెయిన్ హాల్. సో ఈ హాల్లో వచ్చేసి టీవీ అండ్ ఏసీ అండ్ 2 సోఫా కమ్ సింగిల్ బెడ్స్ అయితే ఉన్నాయి. ఈ సెంటర్ టేబుల్ మీద వాటర్ బాటిల్ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇటువైపు అయితే మాకు మినీ ఫ్రిడ్జ్ అయితే ఉంది. సో అందులో డ్రింక్స్ అండ్ కొన్ని వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కాఫీ మేకింగ్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. అండ్ కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అవి మాత్రం పర్చేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బెడ్రూమ్స్ సెపరేట్గా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది అండ్ డబల్ బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కబోర్డ్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మనము వింటర్ జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడ హ్యాంగర్స్ అవి అయితే ఇచ్చారు. ఒక చిన్న షెల్ఫ్ యూనిట్ అండ్ అలాగే సేఫ్టీ లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మాకు ఇక్కడ కొత్తగా అనిపించింది ఏంటంటే, మనకి ఇండియన్ హోటల్స్లో ప్రొవైడ్ చేస్తారు కదా, లైక్ టూత్ పేస్ట్ అండ్ బ్రష్ అండ్ సోప్స్ అండ్ మనకి షాంపూ బాటిల్స్ అలా చిన్నవి. సో అలాంటివి ఈ హోటల్ అయితే అరేంజ్ చేశారు. ఇంతకుముందు కూడా ట్రిప్స్ వెళ్ళినప్పుడు హోటల్స్లో ఉన్నాం కదా, అక్కడ చూసాను ఎక్కడ మాత్రము ఈ టూత్ బ్రష్లు, సోప్స్ ఇవన్నీ మేమే క్యారీ చేసేవాళ్ళము. వాళ్ళు జస్ట్ షాంపూ అండ్ షవర్ జెల్ మాత్రమే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంకో విషయము, మనకి యూరోప్లో ఎక్కడైనా కానీ ట్యాప్ వాటరే మనకి మంచినీళ్ళు అనమాట.
అనమాట. కానీ మాకు ముందుగానే ఇక్కడికి ఎంటర్ అవ్వగానే తను చెప్పింది, సో ఇక్కడ ట్యాప్ వాటర్ మంచివి కాదు, తాగకండి, బయట మాత్రమే తెచ్చుకొని తాగాలని చెప్పింది. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా కానీ అమెజాన్ ఫైర్ స్టిక్ అయితే డెఫినెట్గా క్యారీ చేస్తాము. సో రాగానే ఫస్ట్ అయితే బిగ్ బాస్ చూడాలని చెప్పేసి అరేంజ్ చేసేసుకొని చూస్తున్నాము. సో మనకే కాదు పిల్లలకి కూడా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అవన్నీ చూసుకోవడానికి బాగుంటుంది. సో మేము నైట్ టైము ఈ హోటల్కి అయితే వచ్చాము. సో నైట్ టైంలో చూపించాను కానీ అంత క్లియర్గా మీకు కనిపించుండదు కదా. సో అందుకే డే టైం అయితే మీకు హోటల్ వ్యూ మొత్తం చూపిద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేను నైట్ మొత్తం వాక్ చేసింది అదంతా చూపించలేదు, జస్ట్ మా హోటల్ ఫ్రంట్ వ్యూ నుంచి అయితే చూపిస్తున్నాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే రిసెప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ 24 hours మనకి రిసెప్షనిస్ట్ అవైలబుల్గా ఉంటారు. అండ్ ఇటువైపు అయితే బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంది. లంచ్కి ఇక్కడ టేబుల్ అరేంజ్ చేసుకొని బాగా వ్యూ చూసుకుంటూ మనం ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ బార్ నుండి డౌన్కి స్టేట్స్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ స్టేట్స్ మీద కూడా మనము స్కిప్ అవ్వకుండా యాంటీ స్కిప్ ప్లాస్టర్ అయితే పెట్టారు. సో ఫాస్ట్గా నడిచినా కానీ స్కిప్ అవ్వకుండా ఉంటుంది. హోటల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చాలా కామ్గా అండ్ పీస్ఫుల్ వెదర్ అయితే ఉంది. ఈ హోటల్ అయితే చాలా పెద్దది. అండ్ ఇక్కడ రూమ్స్ అన్ని చూస్తుంటే ఇండివిజువల్ హౌస్ లాగా అండ్ ప్రైవసీ కూడా చాలా బాగుంది. సో మేము ఉంటున్నది ఇక్కడ మిడిల్లో. సో ఇది మా బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ, చాలా బాగుంది కదా. యాక్చువల్గా నైట్ టైం కంటే డే టైంలో ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మా రూమ్ నుండి బయటికి వ్యూ చూస్తే అమేజింగ్, అసలు మాటలు లేవు, మీరు కూడా చూడండి. ఈ వ్యూ చూస్తున్నప్పుడు సెంటర్లో మనకి బ్లాక్ కలర్ ఒకటి కనిపిస్తూ ఉంది కదా. సో అదే వాల్కనో. సో ఈ వాల్కనో ఇప్పటికీ యాక్టివ్గానే ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా మనం విజిట్ చేయొచ్చు. అంటే మనం అక్కడ డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అక్కడ నుంచి షిప్లో మనల్ని ఆ వాల్కనీ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తారు. కింది వైపుకి మనం వెళ్ళాలంటే ఒకటి రోప్ వేలో వెళ్ళాలి, ఇంకొకటి డాంకీ రైడ్స్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ డాంకీల మీద చాలా మంది వెళ్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి బయట వ్యూ చూస్తుంటే ఫస్ట్ పిల్లలు అడిగింది ఒకటి స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకొకటి మోనిష్కి ఆ వాల్కనీ చూడడం అంటే బాగా ఇష్టం, అక్కడికి వెళ్దామని అడుగుతున్నాడు. హోటల్స్ లో ఉంటున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది పెద్ద ప్రాబ్లము. సో ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆ టైం కల్లా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకోవాలి. అలా కాకుండా మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మా రూమ్ దగ్గరికే పంపించారు. సో మనం నైటే ఒక ఫామ్ ఫిల్ చేయాలి. సో టైం స్లాట్స్ అయితే ఉంటాయి, 8, 8:30, 9 అట్లా ఆ స్లాట్స్ చూసుకోవాలి. అండ్ కొన్ని లిస్ట్ ఐటమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ లిస్ట్ లో మనం కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ గా అవే ఐటమ్స్ మనకి పంపిస్తారనమాట. సో అలా మేము చూస్ చేసుకున్న ఐటమ్సే ఇవి. సో హోటల్ రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, విత్ బ్రేక్ఫాస్ట్, విత్ లంచ్ అని అట్లా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నాము. వ్యూని ఎంజాయ్ చేస్తూ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెడీ అయ్యి వ్యూ చూడడానికి బయటకు వెళ్దాం అనుకున్నాం. కానీ పిల్లలు మాత్రము ఫస్ట్ స్విమ్మింగ్ పూల్, ఆ తర్వాతే ఏదైనా చేయాలి అన్నారు. సో అందుకే స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకుని వెళ్తున్నాము. సో మీకు అక్కడ సెంటర్లో కనిపిస్తుంది కదా పెద్ద స్విమ్మింగ్ పూల్, అది కామన్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఈ హోటల్ మొత్తానికి అది ఒకటే స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు మాకు ఒక తెలుగు ఫ్యామిలీ కూడా అక్కడ కనిపించింది. సో మేము ఉంటున్న ప్లేస్కి కింద రూమ్లో అయితే ఉంటున్నారు ఒక కపుల్. సో వాళ్ళు ఇండియా నుండి ఈ ట్రిప్కి అయితే వచ్చారంట. సో వైజాగ్ నుండి అయితే వచ్చారు. సో తెలుగు మాట్లాడుతుంది ఎవరు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు. సో ఇంత చలిగా ఉంటే మేము బయటికే రావట్లేదు, మీరు ఏకంగా స్విమ్మింగ్ పూల్కే వెళ్తున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇండియా నుండి వచ్చారు కాబట్టి ఈ వెదర్ కి అడ్జస్ట్ కాలేకపోయారు. సో శాంతన్లో అయితే వెదర్ 15-17 degrees మధ్యలో అయితే ఉంటుంది. అండ్ పోలాండ్ లో మేము వచ్చేటప్పుడు మీరు చూసారు కదా స్నో కూడా పడుతుంది. పోలాండ్ వెదర్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వెదర్ బాగానే ఉంది, కానీ కొంచెం విండీగా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మేము స్విమ్మింగ్ పూల్ లో దిగాం కదా, ఈ వాటర్ కూడా వార్మ్ గా ఉన్నాయి, మరీ చల్లగా లేవు. ఈ స్విమ్మింగ్ పూల్ కి అటాచ్డ్ గా ఒక మినీ బార్ కూడా ఉంది, బట్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. నార్మల్ గా అయితే ఓపెన్ చేస్తారంట.
స్విమ్మింగ్ పూల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కిడ్స్ కి సెపరేట్ గా స్విమ్మింగ్ పూల్ అరేంజ్ చేసింటే బాగుండేది. బార్ కి దగ్గరలో ఉంది కదా, ఆ ప్లేస్ అయితే ఎక్కువ హైట్ లేదు, అందుకే పిల్లలు ఎక్కువ అక్కడ స్పెండ్ చేశారు. అండ్ ఇలా డౌన్ కి వస్తే మాత్రము ఇక్కడ 5 to 6 feet అయితే హైట్ ఉంది. స్విమ్మింగ్ రాని వాళ్ళకి మాత్రం కష్టాలు తప్పవు. సో నాకు కూడా స్విమ్మింగ్ రాదు, సో అందుకే కార్నర్ లో నిల్చొని ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వన్ అవర్ అయితే పిల్లలు స్విమ్మింగ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ విండ్ కాస్త లేకుండా ఉంటే ఇంకాసేపు ఉన్నా బెటరే అనిపిస్తుంది. కానీ మేము వచ్చిన హాఫ్ డే ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అండ్ స్విమ్మింగ్ పూల్లోనే సరిపోయింది. హోటల్కి వచ్చిన రోజే మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మేము వచ్చినప్పుడు బార్ క్లోజ్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే ఈవినింగ్ మేము హోటల్కి రాగానే మాకైతే డ్రింక్స్ ప్రొవైడ్ చేశారు. పిల్లలిద్దరికైతే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు అండ్ ఇంకొక వైన్ బాటిల్ అయితే ఇచ్చారు. సో ఆ వైన్ బాటిల్ మనము ఈ 2 daysలో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఈ హోటల్ నుండి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. యాక్చువల్గా డే అంతా బయట తిరిగేసి ఈవినింగ్ కాసేపు వచ్చి బయట అలా రిలాక్స్గా కూర్చున్నాము. సో వ్యూ చూడడానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకు బ్రేక్ఫాస్ట్ వాళ్ళు రూమ్ దగ్గరికే పంపించారు. సో బయట అయితే మార్నింగ్ 9 AM బాగా విండ్ ఎక్కువగా ఉంది. సో ఆ టైంలో అక్కడ కూర్చోవడం ఎందుకని చెప్పేసి సో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని హాలుకి షిఫ్ట్ చేసుకొని ఇక్కడే కూర్చొని తింటున్నాము. సో నిన్న ఏం ఆర్డర్ చేసామో సేమ్ అదే రిపీట్ చేసాము, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా అవే తిన్నారు. సో ఈ ఐడియా అయితే చాలా బాగుంది, మన రూమ్ దగ్గరికి పంపడము అండ్ అలాగే మనకి కావాల్సిన ఐటమ్సే పంపడం వల్ల మనకు నచ్చినవి తినొచ్చు, వేస్ట్ చేయకుండా ఉండొచ్చు. సో అదండి ఇవాల్టి వీడియో. ఫిరాలోని అతినా లగ్జరీ సూట్లో మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.